నమస్తే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను శిలా. ఇవాళ న్యాయవేదికలో హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 6 యాక్ట్ ఏం చెబుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. న్యాయవేదిక కార్యక్రమంలో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి కాల్ చేయండి. వెంకటేశ్వరి గారు మీ సందేహాలు నివృత్తి చేస్తారు. మేడం నమస్తే. నమస్తే. హిందూ వివాహ చట్టంలో చాలా రకాల సెక్షన్స్ ఉన్నాయి, అలాగే సెక్షన్ 6 అనేది కూడా ఉంది. దానికి సంబంధించి ఏంటి, ఆ సెక్షన్ 6 అనేది ఏం చెప్తోంది? ఓకే, మనం గత కొద్ది వారాలుగా హిందూ వివాహ చట్టంలోని పలు సెక్షన్స్ గురించి అంటే ఇన్ ఆర్డర్ మాట్లాడుకుంటూ వచ్చాము. వాస్తవానికి సెక్షన్ 7 గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది. అయితే సెక్షన్ 6 గురించి మనం చర్చించలేదు. దానికి కారణం ఏంటంటే సెక్షన్ 6ని నిజం చెప్పాలంటే హిందూ వివాహ చట్టం నుంచి తొలగించడం జరిగింది. ఆ తొలగించక ముందు సెక్షన్ 6 నిజం చెప్పాలంటే వివాహంలోని, ముఖ్యంగా హిందూ వివాహంలోని మరి ఆ వివాహానికి సంరక్షకుల గురించి ఎవరు ఉండాలి అనే విషయాన్ని అది చర్చించింది. అయితే బాల్య వివాహాల చట్టము 1978లో వచ్చిన తర్వాత మరి బాల్య వివాహాలని నిషేధించడం జరిగింది. అంటే ఎక్కడైనా 18 ఏళ్ళు లోపల ఉన్నటువంటి పిల్లలకి వివాహం చేయడం అన్నది చట్టవిరుద్ధంగా నిషేధింపబడింది. కాబట్టి ఈ చట్టం వచ్చిన తర్వాత బాల్య వివాహాల చట్టము 1978లో వచ్చిన తర్వాత బాల్య వివాహాలు అన్నవి పూర్తిగా నిషేధింపబడ్డాయి. ఎప్పుడైతే ఇవి నిషేధింపబడ్డాయో ఇంకా సంరక్షకులు అంటే అటువంటి వివాహాలకంటే మేజర్స్ కానటువంటి వాళ్ళకి సంరక్షకులు ఉంటారు, మేజర్స్ అయినటువంటి వారికి సంరక్షకులు ఉండేటటువంటి అవసరం కానివ్వండి, అవకాశం కానివ్వండి ఉండదు. ఎప్పుడైతే ఈ బాల్య వివాహాల చట్టం 1978లో వచ్చిందో ఆ చట్టం ప్రకారము కేవలం 18 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే వివాహానికి అర్హుడు, యోగ్యుడిగా నిర్ణయించబడింది. కాబట్టి ఇక సంరక్షకులు ఉండేటటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ సెక్షన్ 6 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ నుంచి తొలగించడం జరిగింది. ఒమిటెడ్ అనమాట, అది ఒమిట్ చేశారు. ఇప్పుడు ఎవరైనా కానీ 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటే వాళ్ళు మేజర్స్ కాబట్టి వాళ్ళకు సంరక్షకులు ఉండేటటువంటి అవకాశం కానివ్వండి, అవసరం కానివ్వండి లేదు. ఓకే, ఈ సెక్షన్ 6 అనేది హిందూ వివాహ చట్టంలో ముఖ్యమైనది అని అనుకోవచ్చు. అలాగే దీనికి ఏమైనా షరతులు లాంటివి ఉంటాయా? ఒకప్పుడు ముఖ్యమైనటువంటిది, ఇంతసేపు నేను చెప్పింది అదే. ఒకప్పుడు సెక్షన్ 6 హిందూ మ్యారేజ్ యాక్ట్లోని చాలా ప్రైమ్ పొజిషన్లోని చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉండేది. ఎందుకంటే వివాహం చేసేటప్పుడు చిన్నపిల్లగా ఉండేటటువంటి వారికి సంరక్షకులు చాలా అవసరం. అంటే వాళ్ళ మధ్యన ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా తగాదా వచ్చినా, ఆ వివాహంలో ఏమైనా విభేదాలు వచ్చినా వారి తరఫున మరి న్యాయాన్ని కోరవలసినటువంటి వారు పెద్దలు, అంటే ఎవరైతే సంరక్షకులుగా వ్యవహరించారో వారు మరి ఏదైనా తగిన రీతిలోని చర్యను తీసుకునేటటువంటి అవకాశం వారికి ఉండేది. సాధారణంగా తల్లిదండ్రులు వారికి సంరక్షకులుగా ఉండేవారు, మేనమామల సంరక్షకులుగా ఉండేవారు, అలాగే అమ్మమ్మ, తాతయ్య లేదా నానమ్మ, తాతగారు ఇలా సంరక్షకులుగా కొంతమందిని లిస్ట్ ఇవ్వడం ఉండేది. సెక్షన్ 6 ప్రకారం వాళ్ళు సంరక్షకులుగా ఉండి పిల్లలకి వివాహం చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ అమెండ్మెంట్ వచ్చిందో, ఎప్పుడైతే ఈ చట్టం వచ్చిందో బాల్య వివాహాల చట్టము 1978లోని, ఆ చట్టం ప్రకారము ఓన్లీ మేజర్స్ మాత్రమే వివాహం చేయాలి, బాల్యంలో ఉన్నటువంటి వారికి వివాహం చేయకూడదు అని అన్నారు. కాబట్టి ఇంకా సంరక్షకులు కూడా ఉండాల్సిన అవసరం లేదు, కాబట్టి వాళ్ళని తీసివేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, మాట్లాడండి వెంకటేశ్వర్లు గారు. మేడం చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు అండి 6 years, ఇప్పుడు 8 సంవత్సరాల ముందు ఫస్ట్ మ్యారేజ్ అయిందండి అమ్మాయికి. మీ అమ్మాయికి అయితే 6 years ఉన్న తర్వాత వాళ్ళకి గొడవలు వచ్చేసి విడిగాయలు తీసుకున్నారండి. 5 lakhs ఇచ్చేసారంట. ఓకే, ఇచ్చిన తర్వాత మళ్ళీ 1.5 సంవత్సరంకి మళ్ళీ మ్యారేజ్ చేశారండి అమ్మాయికి. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా 5 నెలల గర్భిణీ అయితే మా రోజు టార్చర్ పెట్టి చేస్తుంటే వాళ్ళ తండ్రిను వాళ్ళ పెద్దమ్మ కొడుకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళు చెప్పకుండా ఇంట్లో ఎవరు లేనప్పుడు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు విడికాయితాలు కోర్టు ద్వారా తీసుకోలేదంటండి. మామూలుగా ఒక ఎస్ఐ దగ్గరను ప్లేటర్ దగ్గర తీసుకున్నారంట. చెల్లుబాటు అవుతా కాదా? ఎస్, నేను ఈ విషయంలోని అనేక ఈ ప్రసార మాధ్యమాల ద్వారా పదే చెబుతూ ఉన్నాను. వివాహం చేసుకోవడము ఎంత చట్టబద్ధమైంది, ఎంత ధర్మబద్ధమైనటువంటి విషయమో, ఆ వివాహంలోని వచ్చేటటువంటి గొడవల్ని సరిదిద్దుకునేటటువంటిది కూడా అంతే చట్టబద్ధమై ఉండాలి. లేని పక్షంలోని అది సమాజానికి
ఆ వ్యక్తికి కూడా శ్రేయస్కరం కాదు. అయితే ఇంకొక విషయము, విడాకులు అన్నది ఇవ్వగలిగేటటువంటి శక్తి అంటే ఏదైనా కానివ్వండి, సమాజము ఒక సక్రమమైనటువంటి మార్గంలోని ఒక పద్ధతిలో ఉండడానికి ధార్మికపరమైనటువంటి ధర్మంతో కూడినటువంటి నియమాలు, అలాగే చట్టపరమైనటువంటి చట్టాలు నియమాలు ఉంటాయి. అయితే ఇక్కడ చట్టపరమైనటువంటి నియమాలుతో కూడినటువంటిదే మన సమాజం. అయితే ఆ చట్టం ప్రకారమే ఏదైనా కూడా తీర్పు కానివ్వండి, నిర్ణయం కానివ్వండి జరగాలి. అది వివాహ విషయానికి వచ్చినప్పుడు విడాకులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ఈ కేసులోని వివాహంలోని విడాకులు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరైనా కానివ్వండి, ఈ కేసే కాదు, ఎవరైనా కానివ్వండి వివాహంలో రద్దు చేసుకోవాలనుకున్నప్పుడు, విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు అది చట్టపరంగా మాత్రమే తీసుకోవాలి. అది మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంతేకాని ఎవరో మహిళా మండళ్ళు ఇచ్చారని చెప్పి కానివ్వండి, లేదా ఎవరో లాయర్ గారు విడాకులు ఇచ్చారని కానివ్వండి, లేదా పెద్దల సమక్షంలో కూర్చొని విడాకులు తీసుకున్నామని కానివ్వండి, లేదా పోలీస్ స్టేషన్లో మాకు విడాకులు వచ్చాయని కానివ్వండి చెప్తే అది ఈనాటి సభ్య సమాజంలోని, ముఖ్యంగా ఈ కంప్యూటర్ యుగంలోని, ముఖ్యంగా మన భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి చట్టం ఉన్నటువంటి తరుణంలోని ఇటువంటి మాటలు చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ముఖ్యంగా చదువుకోనేటువంటి వారు నిరక్షరాస్యులు మాట్లాడితే ఏమైనా ఒక అర్థం ఉంటుందేమో, కానీ చదువుకున్నటువంటి వారు, ముఖ్యంగా ఉద్యోగాలు చేసేటటువంటి వారు కూడా చాలామంది మేము విడాకులు తీసేసుకున్నాము, మేము కూర్చొని వాళ్ళ పెద్దలు, మా పెద్దలు, మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని మేము పేపర్లు రాసేసుకున్నామండి, బాండ్ పేపర్ మీద రాసేసాము, దాన్ని నోటరీ చేయించేసామని తరచుగా చెప్తూ ఉంటారు. దయచేసి అటువంటి పనులు చేసి మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. పెళ్లి చేసుకోవడానికి ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు, ఇటు చుట్టాలు, అటు చుట్టాలు, ఇటు పెద్దలు, అటు పెద్దలు, స్నేహితులు అందరూ ఉంటారు. ఆ పెళ్ళి సక్రమమైనటువంటి పద్ధతిలో జరిగినప్పుడు అది ఎంత చట్టబద్ధతను సంతరించుకుంటుందో, విడాకులు తీసుకోవడానికి వీళ్ళు మాత్రమే ఉంటే సరిపోదు. కోర్టు ద్వారా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట పరిధిలోని తీసుకున్న దానికే చట్టబద్ధమైనటువంటి విలువ ఉంటుంది. కానీ కనుక ఈ కేసులోని ఎవరితోనో రాయించుకొని విడాకులు తీసుకుంటే ఆ విడాకులు చెల్లుబాటు కావు. ఓకే, నెక్స్ట్ నల్గొండ నుంచి రాణి గారు ఉన్నారు. రాణి గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి ఒకసారి. రాణి గారు చెప్పండి. రాణి గారు మీ డౌట్ ఏంటో చెప్పండి అమ్మా. రైట్, నెక్స్ట్ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు లక్ష్మి మేడం. ఓకే, నా పేరు లక్ష్మి మేడం. అమ్మా చెప్పండి. నా భర్త ఇట్లా రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు మేడం. ఓకే. మా మామ నన్ను మోసం చేసి ఇట్లా చేయాలనుకుంటున్నాడు మేడం. నన్ను వదిలించుకోవాలని చూసుకుంటున్నాడు మేడం. ఓకే. దాని నుంచి ఏ చర్యలు తీసుకోవాలి మేడం నేను? ఓకే, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇందాక వచ్చిన ప్రశ్న లాగానే ఈ ప్రశ్న కూడా చాలా, ఇది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైనా కానివ్వండి, ఒకసారి వివాహ బంధంలోని ఇమిడిన తర్వాత మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలోని వస్తే అది చట్టవిరుద్ధమైనటువంటి చర్యగా మన సమాజం, మన చట్టం పరిగణిస్తుంది. ఎందుకంటే భార్య బ్రతికుండగా కట్టుకున్నటువంటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా, లేదా ఆమె యొక్క ఆమోదం లేకుండా వేరే వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదు. ఇంకొక విషయము, కోర్టులో ఒకవేళ కేసు పెండింగ్ ఉండగా వివాహం చేసుకుంటే అది కూడా చెల్లుబాటు కాదు. ఒకవేళ కింద కోర్టులోని ఒకరి తరఫున విడాకులు వచ్చి డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీ నుంచి అప్పీలబుల్ టైం ఉంటుంది. ఆ అప్పీలబుల్ టైం లోపల పెళ్లి చేసుకుంటే అది కూడా చెల్లుబాటు కాదు. అలాగే అప్పీల్ వేసిన తర్వాత హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే అది కూడా చెల్లుబాటు కాదు. అక్కడి నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటే ఆ సమయంలో పెళ్లి చేసుకున్నా అది చెల్లుబాటు కాదు. కనుక లక్ష్మి, మీ వివాహము ఇంకా అది పటిష్టంగా ఉంది. దాని గురించి మీరు ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ మామగారు కానీ మీ భర్త కానీ మీ నుంచి విడాకులు తీసుకోకుండా, లేదా మీ యొక్క ఆమోదం లేకుండా మీరు బ్రతికుండగా వేరే పెళ్లి కానీ చేసుకుంటే తప్పకుండా వాళ్ళు క్రిమినల్ కేసులో ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంది. దాని యొక్క పర్యవసరాన్ని వాళ్ళు మరి ఫేస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉందమ్మా. కనుక మీరు ఏం భయపడద్దు, మీరు నిర్భయంగా ఉండండి.
అంతకి ఇంకా చాలా మీరు చాలా అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటే ఏదైనా జరిగిపోతుంది అని ఆలోచన ఉంటే మీరు కోర్టులోని ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక అటువంటి పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అనేటటువంటి ఒక ఇంజంక్షన్ తీసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇంజంక్షన్ కూడా అవసరం లేదు. మీ పెళ్ళి సబ్సిస్టెంట్గా ఉన్నప్పుడు వేరే పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఏమాత్రమూ లేదమ్మా. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అపర్ణ గారు ఉన్నారండి. అపర్ణ గారు మీ డౌట్ ఏంటో చెప్పండి వెంకటేశ్వర గారికి. హలో హలో అపర్ణ. మేడం, నాది మ్యారేజ్ అయింది మేడం. అయితే తను ఇంకొక ఆమెతో ఉన్నాడు. ఓకే. అయితే ఏమైందంటే మేడం, నేను కోర్టులో వేసి మెయింటెనెన్స్ తీసుకున్నాను మేడం. ఓకే. 91లో. ఓకే. అయితే మెయింటెనెన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఇది కూడా అయిపోయింది మేడం, రిటైర్మెంట్ కూడా అయిపోయింది మేడం. 2004లో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇన్ని రోజులు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. ఓకే. ఆమె దగ్గరనే. నాకేమో 91 నుండి మెయింటెనెన్స్ ఇచ్చిండు మేడం. ఇప్పుడు రీసెంట్ గా December 13th చనిపోయింది మేడం తను. ఓకే. రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిండు, డబ్బులు అన్ని వాళ్ళకే పెట్టిండు, అన్ని వాళ్ళకే పెట్టిండు మేడం. పెన్షన్ కూడా ఇప్పటి వరకు వాళ్ళకే పెట్టిండు. అయితే నేను ఇప్పుడు తను చనిపోయిన తర్వాత పెన్షన్ రావాలనేసి ఆఫీస్కి వెళ్ళాను మేడం. ఒకవేళ ఆఫీస్కి వెళ్తే ఆమెకు హక్కు ఉంటుందా మేడం? ఆఫీస్లో ఏమన్నారు? ఆఫీస్లో ఏమంటున్నారు, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. మరి వాళ్ళు ఉట్టి చెప్తున్నారు, నిజమో తెలియదు. లేదు లేదు. ఓకే, రైట్, అర్థమైంది. ఒకటి ఏంటంటే ఈ కేసులో పలు అంశాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడదాము. మీ యొక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్తాను. ఏమిటంటే మీరు ఆఫీస్లోని మీరు పెన్షన్కి తప్పకుండా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత సాధారణంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్లోని నామినీస్ పేర్లు రాయవలసి ఉంటుంది. వాళ్ళ యొక్క సర్వీస్ రికార్డులోని నామినీస్ నేమ్స్ ఎంటర్ అవుతాయి. అంటే ఎవరు వారి యొక్క తదనంతరం రావాల్సినటువంటి బెనిఫిట్స్ని అనుభవించవచ్చు. పెన్షన్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, లేదా ఒకవేళ పదవిలో ఉండగా వాళ్ళు మరణిస్తే మరి ఏదైనా ఉద్యోగాలు అంటే కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు కానీ ఎవరికి లభించేటటువంటి అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలియజేయడానికి గాను ఆ ఎంప్లాయీ చేత సర్వీస్ రికార్డులోని వాళ్ళకు నామినీస్ నేమ్స్ ఎంటర్ చేపిస్తారు. అంటే భార్య, పిల్లల పేర్లు. అయితే ఇక్కడ మరి నాకు తెలిసి అయితే మీ పేరే ఉండాలి. ఎందుకు ఉంటుందంటే మీ నుంచి విడాకులు అతను తీసుకోలేదు కాబట్టి అతను ఆవిడ పేరు పెట్టడానికి అవకాశం లేదు. పెడితే ముందు మీ పేరు ఎంటర్ అయ్యి ఉండుంటే పెళ్ళైనప్పుడు మీ పేరు తీసి ఆమె పేరు పెట్టవలసి వస్తుంది. ఆమె పేరు పెట్టడానికి వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు. కోర్ట్ డిపార్ట్మెంట్ ప్రూఫ్ అడుగుతుంది. ఈమె పేరు ఎలా వచ్చింది, ఈమె ఎవరు, ఈమె మీ భార్య అయితే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను ఇక్కడ పెట్టండి అని అడగడం జరుగుతుంది. కానీ మరి ఒకవేళ అతను మీ పేరు తీసేసి ఆమె పేరు పెట్టినా కానీ మీరు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఆమె కూడా నాకు పెన్షన్ ఇన్ని రోజులు నేనే తీసుకుంటున్నాను, నేనే భార్యని, పిల్లలు అని చెప్పేసి ఆమె కూడా సాక్ష్యాలతోని అంటే ఫోటోలు కానివ్వండి ఏమైనా సాక్ష్యాలతో ఆమె కూడా పెట్టి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరికీ ఇవ్వకుండా ఆపివేస్తారు డిపార్ట్మెంట్. ఆపివేసి మీలో ఎవరు భార్యనో ఫస్ట్ డిక్లేర్ చేయించుకొని రండి అని అంటారు. అప్పుడు మీరు సివిల్ కోర్ట్ అంటే మీకున్నటువంటి ప్రాంతంలోని అంటే డిస్ట్రిక్ట్ కోర్టులోని ఓపీ అంటారు, డిక్లరేషన్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సక్సెషన్ డిక్లరేషన్ వేసుకోవాలంటే ఎవరు అతనికి సక్సెసర్, అతని తదనంతరము వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎవరు అనుభవించాలి, ఎవరు భార్యనో వారే అనుభవిస్తారు, ఎవరు బిడ్డలో వారే అనుభవిస్తారు. కాబట్టి అది కోర్టు డిక్లేర్ చేస్తుంది. కనుక మీరు కోర్టుకు వెళ్ళి ఓపీ వేసుకొని ఆ ఓపీలోని నేనే భార్యని అని చెప్పి మీరు డిక్లేర్ చేయించుకుంటే ఆ పెన్షన్ మీకే వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టారన్నారు కదా, అప్పుడు వాళ్ళు రిటర్న్ పూర్వకంగా మీకు ఇస్తారు, మీరు తేల్చుకొని రండి అని. అప్పుడు మీరు కోర్టులోని వేసుకుంటే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందమ్మా. రైట్. నెక్స్ట్ వరంగల్ నుంచి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం చెప్పండి సురేష్. మేడం ఏం లేదు మేడం, ఇప్పుడు ఒక 8 నెలల క్రితం మా మరదలి పెళ్ళైంది మేడం. ఓకే. హిందూ మ్యారేజ్ అండి. అయితే వెళ్ళిన మరువెళ్ళికి వచ్చి అబ్బాయి ఇక్కడ తోలిపోయాడు మేడం. అబ్బాయి తీసుకెళ్ళాలి కదా మేడం, పెళ్లి అయిన వెంటనే తీసుకెళ్ళాలి కదా మేడం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత తోలి వెళ్ళి తీసుకెళ్తాడు మేడం. అయితే 3 లక్షలు ఒప్పుకున్నాం, కట్టినామండి. ఎప్పుడు 8 ఏళ్ళ నుంచి తీసుకువెళ్ళట్లేదా? 8 నెలలు అవుతుంది మేడం. 8 నెలలు. ఓకే. అయితే 1,50,000 రూపాయలు ఇచ్చాం మేడం. అయితే పెళ్లిలో ఒక బైక్ పెడతాం, ఆయన కోరుకున్న బైక్
కలర్ లేదు మేడం, తర్వాత కొంచెం చేంజ్ అయింది. అయితే వాళ్ళు ఇప్పుడు మాకు మొత్తం కట్నం ఇస్తేనే తీసుకెళ్తాం అనేది చెప్పుకొస్తుంది మేడం. దీని విషయంలో ఎట్లా వెళ్ళాలనేది కొంచెం అడుగుదాం. ఓకే రమేష్, ఫస్ట్ డౌరీ వరకట్నం గురించి వాళ్ళు అడగడం తప్పు, మీరు ఇవ్వడం తప్పు. ప్రతి వాళ్ళు ఇలా ఇచ్చాము ఇంకొంచెం ఇవ్వలేదు, అందుకే అమ్మాయిని తీసుకువెళ్ళట్లేదు, లేదా తీసుకువెళ్ళినా బాధలు పెడుతున్నారు అని చెప్తున్నారు. అంటే అమ్మాయి బాధలు పడడానికి మెయిన్ అంటే ఇటువంటి కేసుల్లోని కారణం వరకట్నం. అసలు ఆ వరకట్నాన్ని ప్రోత్సహించకండి దయచేసి. అసలు మేము ఇవ్వము అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. ఇచ్చేటటువంటి అల్లుడు మాకు అక్కర్లేదు, అంటే తీసుకునేటటువంటి అల్లుడు మాకు అక్కర్లేదు అని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సమాజంలో అనుకుంటే ఈరోజు కాకపోతే కొన్ని రోజులకైనా కానీ ఈ దురాచారం మరుగున పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు కన్యాశుల్కం ఉంది, దాన్ని వ్యతిరేకించాము, దాన్ని రూపుమాపాము. ఈరోజు వరకట్నం మళ్ళీ మరి కొత్త సమస్య తయారైంది. ఆ సమస్యని రూపుమాపడానికి మీలాంటి వాళ్ళు తప్పకుండా దానిపైన తిరగబడాలి. అయితే మీ కేసులోని మరి 8 నెలలు అయ్యింది, సగం కట్నం ఇచ్చాం కాబట్టి మిగతా కట్నం ఇస్తేనే తీసుకెళ్తామని అంటున్నాడు. కాబట్టి మిగతా కట్నం ఇస్తేనే తీసుకెళ్తాం అన్న విషయాన్ని అతన్ని మరి చెప్పండి ఖచ్చితంగా. అంటే రాసిమ్మని చెప్పండి, లేదా అతను చెప్పినట్టుగా మీరు సాక్ష్యాన్నన్నా డెవలప్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు కేసు వేయాలని నేను కోరుకోవట్లేదు. పెద్ద మనుషుల మధ్యన పెట్టి మా అమ్మాయిని తీసుకువెళ్ళాలి అన్న విషయాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పెద్ద మనుషులు కానివ్వండి, మీ కుల పెద్దల మధ్యన కానివ్వండి, లేదా ఇటు స్వచ్ఛంద సంస్థల ద్వారా కానివ్వండి, లేదా పోలీస్ శాఖనన్నా ఆశ్రయించి మీరు అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయించండి. అయితే ఆ ప్రయత్నం చేసే ముందు 1.5 లక్షలు ఇస్తేనే తీసుకెళ్తాను అన్నటువంటి ఆ మాటల్ని మీరు సాక్ష్యంగా తయారు చేసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ అతను తీసుకెళ్ళిన పక్షంలోని మీరు కోర్టులోని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే జీవన హక్కుల పునరుద్ధరణ, నా భర్త పెళ్లి చేసుకుని నన్ను తీసుకువెళ్ళట్లేదు, నన్ను తీసుకువెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించండి అని మీరు కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. అంతకే వినలేదనుకోండి, అతను తీసుకువెళ్ళకపోవడానికి కారణం వరకట్నం అనేటటువంటి బాధ కాబట్టి ఆమెను హింసిస్తున్నారు కాబట్టి మీరు సెక్షన్ 498A మీరు ఇన్వోక్ చేయొచ్చు. కానీ వీలైనంత మటుకు 498A జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కసారి 498A వేస్తే మళ్ళీ కలిసేటటువంటి అవకాశాలు చాలా రిమోట్గా ఉంటాయి. కాబట్టి దాన్ని ఆఖరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించండి, అనవసరంగా ఉపయోగించద్దు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 6 అనేది ఏం చెప్తుందనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యాయవేదిక కార్యక్రమ విశేషాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.